కొద్దిసేపటికి ఓ వృద్ధుడు పుస్తకాల సంచితో అక్కడికి వచ్చి, నేను స్నానం చేయలేదు, ఈ మూట చూస్తూ ఉండు అంటూ రమణ మహర్షికి చెప్పి వెళ్ళిపోయాడట. పుస్తకాల మూటను విప్పి చూసిన రమణులు అందులో పైనున్న పుస్తకాన్ని తెరిచి చూశారు. అది సంస్కృతంలో ఉన్న అరుణాచల మహత్యం అనే పుస్తకం. గిరిపర్వతం చుట్టుపక్కల 24 మైళ్ళ వరకు ఏ దీక్ష నియమాలు ఉండవని అందులో రాసి ఉందట. పరమశివుడే వృద్ధుడి రూపంలో వచ్చి రమణ మహర్షికి పుస్తకాలను అందజేశారని చెబుతారు. ఆ పుస్తకాన్ని చూపితే పండితుడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడట. అరుణాచలం పర్వతం లోపల మధ్యలో ఓ పెద్ద గుహ ఉందట. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుందని, దాని కింద దక్షిణామూర్తి స్వరూపుడై సిద్ధయోగిగా పరమశివుడు ఇప్పటికీ కూర్చొని ఉంటాడని నమ్మకం. అయితే అక్కడకు వెళ్ళాలని ప్రయత్నించిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు వెనుదిరిగి వచ్చేశారట. అలా దక్షిణామూర్తిని దర్శించాలని బయలుదేరి వెనుదిరిగిన వారిలో రమణ మహర్షి కూడా ఉన్నారట.